కుంచె కుంచెకు ఓ భావం రూపొందిస్తూ అందమైన గీతలతో ప్రాణం పోస్తూ సమాజం తమ గురించి ఏమి చెబుతుందో పట్టించుకోకుండా తమ కళను సమాజానికి ఉపయోగపడేలా అబ్బురపరిచే చిత్రాలతో మనస్సును దోచుకుంటూ దేశ చిత్రకారులతో విజయవాడ మురిసింది. ప్రకృతి కాంతవుడిలో చిత్రాలు సేదతీరాయి. వందలాది నెమళ్లు పురివిప్పి నాట్యం చేశాయి. చిత్రకారుల కుంచెలు కాన్వాయ్పై అద్భుతాలు సృష్టించాయి. ప్రపంచ చిత్రకారుల సమాఖ్య, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో విజయవాడలో 4వ చిత్రకళా సంత ఇటీవల దూరదర్శన్ కేంద్రం, ఆల్ ఇండియా రేడియో వీధులలో ఘనంగా జరిగింది. ఇది మెగా నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్గా కళాకారులకు మరియు ప్రజలకు మధ్య వారధిగా నిలిచింది. వేలాది చిత్రాలతో, వివిధ కళారూపాలతో ఈ ప్రదర్శన సందడి చేసింది. తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ కళకు ప్రోత్సాహాన్నిచ్చింది. చిత్రకళారూపాల సంతలో వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా కళాకారులు తమదైన శైలిలో రూపొందించిన చిత్రకళలను ప్రదర్శించారు. చిత్రలేఖనం, క్రాఫ్ట్ వర్క్స్, డ్రాయింగ్తో పాటు మోడ్రన్ ఆర్ట్స్, యానిమేషన్, క్యాన్వాస్ పెయింటింగ్, వుడ్ క్రాఫ్ట్స్, గ్లాస్ పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక తత్వం, వేదాంతం, స్ఫూర్తి, ఆలోచన, ప్రేమ, లాలిత్యం, తల్లి ప్రేమ, వీరత్వం ఇంకా పలు అంశాలు చిత్రకారుల మేధస్సుకు పదును పెట్టాయి. తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్ సొసైటీ విజయవాడ మరొక్కసారి ఈ చిత్రకళా సంతని విజయవాడ తేవడం, విజయవాడని శోభయామనంగా తేవడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆర్టు పెంపొందాలి ఆంధ్రాలో అంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆర్టిస్ట్కి. ఆర్టిస్టు వర్క్ చేసుకోవడమే కనిపిస్తోంది కానీ దానికి అవెన్యూస్ దొరకట్లేదు. వాళ్ళు సేల్ చేసుకోవాలి. దాని నుంచి వచ్చిన డబ్బుతో మళ్ళీ వర్క్ చేయాలని ఒక ఎంతూజియాజము, ఒక ఎంకరేజ్మెంట్ కావాలి. అది గవర్నమెంట్ దగ్గర నుంచి లభ్యం కాకపోతే సొసైటీలో ఎలైట్ డాక్టర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్వైర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆర్ట్ బతుకుతుంది, లేకపోతే కష్టం. ఇలాగా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ మీద ఏదో వర్క్ పెట్టుకుని 1000 రూపాయలు 2000 అమ్ముకోవడం కాదు. ఆర్ట్ని ఇంకా పెంపొందించాలి. గ్యాలరీస్ కావాలి. గ్యాలరీ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ కావాలి. ఆర్టిస్ట్కి కూడాను ఒక ఇంపటస్, ఒక అప్రోచ్, సోషల్గా ఎలా ఉండాలి,
ఎలా వాళ్ళు ఎదగాలి అనే ఒక కాంపిటేటివ్గా ఉండడం అనేది చాలా 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 ముఖ్యం. ఇది క్లాస్ చేస్తున్నది చాలా గొప్ప విషయం. ఇంతవరకు వాళ్ళ కృషి వాళ్ళ వంతు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కొద్దిగా గవర్నమెంట్ కూడాను ఈ విషయం కొంచెం లాస్ట్ ఇయర్ చేశారు, రాజమండ్రిలో చేశారు, ఇక చేయబోతున్నారు. ఇది ఒకటే కాదు, మనం గ్యాలరీస్ కావాలి, గ్యాలరీస్లో వర్క్ ఆఫ్ ఆర్ట్ కావాలి. వర్క్ ఆఫ్ ఆర్ట్ సీనియర్స్ దగ్గర నుంచి కానీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి వచ్చిన క్వాలిటీ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్ వర్క్ కావాలి. క్రియేటివిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కావాలి కంపల్సరీగా. అది ల్యాకింగ్ మనకి అన్ని స్టేట్స్లో ఉన్నట్టుగా మనకి లేకపోవడం అనేది శోచనీయం. ఇలాగే తొందరలో మనం వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ ఒకటి గుంటూరులో జరగబోతోంది. దాంట్లో ఆర్ట్ పరంగా కూడాను ఒక వింగ్ తెస్తున్నాము. దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని కూడా ఘనంగా ఇచ్చేస్తారని ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొండల నడుమ సూర్యుడు, పల్లె చిత్రాలు, అడవి మగువలు, అజంతా శిల్పాలు, తాజ్ మహల్ కోడల చిత్రాలు, తోలు బొమ్మలు, తాటాకుతో చేసిన చిత్రాలు, జాతీయ సమైక్యతతో గీసిన చిత్రాలు, ఇసుకతో గీసిన చిత్రాలు, కోడిగుడ్డుపై గీసిన బొమ్మలు, రావియాకులపై చిత్రించిన చిత్రాలు, బంజారా స్త్రీలు, కనుమరుగవుతున్న కుల వృత్తులు, జాతికి జీవం పోసిన నాయకులు, పాడి పంటలు, ఇలా ఎన్నో కళాఖండాలు చూపరలను ఆకట్టుకున్నాయి. నా పేరు పావులూరి చిదంబరేశ్వరరావు. నేను విజయవాడ. చిన్నతనం నుంచి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్తో నేను ఆర్టిస్ట్గా మారాను. అలాగే నేను ఆంధ్రజ్యోతి వీక్లీలో ఆర్టిస్ట్గా పనిచేశాను. దాదాపు 30 సంవత్సరాలు పనిచేసి తర్వాత TV9లో కూడా ఆర్టిస్ట్గా సీనియర్ ఆర్టిస్ట్గా చేసి ఉద్యోగ విరమణ చేశాను. ఆ తర్వాత ఫుల్ టైమ్గా నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అనేక చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నాను. నేను మా సామూహిక వ్యక్తిగత ప్రదర్శనల్లో ఇచ్చి నేను ఈ స్థాయికి వచ్చాను. ఈ చిత్రకళ 4వ చిత్రకళా సంతలో నేను 4వసారి పాల్గొనడం, ఇక్కడ పాల్గొనడం అనేది అందులోనూ మా ఊర్లో పాల్గొనడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అందరూ కూడా ఈ చిత్రకళని అభ్యసించి ముందు తరాలకి అందించేయాలని నా యొక్క ప్రయత్నం. నమస్తే అండి, నా పేరు మాధవి అండి. మేము అనంతపూర్ డిస్టిక్ నిమ్మలకుంట నుండి వచ్చాము, ధర్మవరం టౌన్ నుండి. మా ప్రోడక్ట్ వచ్చేసి లెదర్ ల్యాంప్ షేడ్స్ అండి. సో ఇది తయారు చేసిండేది మా మామయ్య గారు, ఆయన పేరు వి శంకర్ అండి. ఆయన స్టేట్ అవార్డిస్ట్ కూడా. సో మా పూర్వీకుల నుండి మేము ఇది చేస్తున్నాము. తోలుబొమ్మలాటగా కూడా ఇది నిర్బంధించబడింది. దీనికి తోడుగా మేము అక్కడ వివిధ రాష్ట్రాలు కానీ వివిధ దేశాలు కానీ మా ప్రోడక్ట్స్ని పట్టుకొని తిరగడం జరుగుతుంది. మా మామయ్య గారు వచ్చేసి ఈ ప్రోడక్ట్ చేయబట్టి దాదాపు 20 సంవత్సరాల పైన అయిపోయిందండి.
సో ఇది మాకు వచ్చేసి మా ప్రోడక్ట్ పైన జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఆ జిఐ ట్యాగ్ అని ఎందుకు యూస్ చేస్తాము అని అంటే, మనకు ఇది హ్యాండిక్రాఫ్ట్ అనేసి, సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన దట్టు ఇది మేము వచ్చేసి గోడ్ స్కిన్ యూస్ చేయడం వల్ల దానికోసం అని చెప్పేసి జిఐ ట్యాగ్ కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. సో నేను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చాను. నా పేరు హన్సిక. నేను శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ స్కూల్లో చదువుతున్నాను, 8వ తరగతి. సో నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను, అది మల్టీమీడియా. సో మల్టీమీడియా అంటే సాఫ్ట్ పేస్టల్, చార్కోల్ అండ్ అదరల్స్. సో ఇది నాకు 8 years ఉన్నప్పుడు ఐసీసీఆర్లో 50,000 వచ్చింది. ఇంకా రీసెంట్గా ఆల్ ఓవర్ ఇండియా 3rd ప్రైజ్ వచ్చింది. ఇంకా రీసెంట్గా 2024లో నాకు ఈ పెయింటింగ్కి 5,000 వచ్చింది అమెజాన్ వర్చర్. ఇంకా నా పెయింటింగ్స్ అన్నీ చూస్తే నేను గ్లాస్ పెయింటింగ్ చేస్తాను, సాఫ్ట్ పేస్టల్ కూడా చేస్తాను. నాది మొత్తం మల్టీమీడియాతో ఉంటుంది. నేను ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నాను, ప్లస్ ఆర్ట్ నేర్చుకుంటున్నాను. నా ఆర్ట్ టీచర్ గోవింద్ సార్. నేను ఇన్స్పిరేషన్ తీసుకుంది మా అక్క దగ్గర నుండి, కానీ నాకు ఎక్కువ ఇష్టమున్న ఆర్టిస్ట్ పికాసో. క్లాసికల్ డ్యాన్స్లో ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో నా ఆర్ట్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఐ గో టు మెనీ కాంపిటీషన్స్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఇన్ ఇట్. కళాత్మక దృష్టితో చూస్తే ప్రతి బొమ్మలో ఓ కథ కనిపిస్తుంది. భాష కన్నా ముందు పుట్టిందే భావమని చిత్రకారులు ఈ చిత్రాలతో నిరూపించారు. ఈ ప్రదర్శనను తిలకించిన సందర్శకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇందులో ఏర్పాటు చేసిన చిత్రరాజం మనల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, గోవా, మహారాష్ట్ర నుంచి వచ్చిన కళాకారులు తమ చిత్రాలతో ప్రతిభను ప్రదర్శించారు. Hi, we are from Chennai and this is Ashwini and we are displaying all our arts and she had made these bookmarks and this is traditional Pichwai painting and there are seasonal greetings. All these are handmade and hand painted and these are her mini arts which is printed and made of fridge magnet which you can use and these are her mini hand painted canvas which you can display. Yeah, and you can see there's a lot of detail in it, but it is a miniature. నా పేరు రవి. నేను తాంజూర్ పెయింటింగ్ మాస్టర్గా ఉన్నాను. నేను మెడ్రాస్ నుంచి వచ్చాను. మెడ్రాస్లో కళాక్షేత్రాలు చదివినాను. నేను 5 years కోర్స్ తాంజూర్ పెయింటింగ్ ఓన్లీ. మా మాస్టర్ పేరు వచ్చి కె శ్రీనివాసులు. ఆయన నాకు కళాక్షేత్రంలో 4 years నేను తాంజూర్ పెయింటింగ్ నేర్చుకున్నాను. ఈ తాంజూర్ పెయింటింగ్ వచ్చి మొదలు తాంజూర్లో సరభోజి మహారాజా ఆయన దీన్ని వచ్చి కనపెట్టారు. వాళ్ళు ఒక రాజకులాండ్లో దీన్ని వచ్చి ఆర్టిస్ట్కి దీన్ని నేర్పించారు. తర్వాత ఇది ఒకటి కొంచెంగా అట్నే డెవలప్ అయింది. దెన్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ తాంజూర్ పెయింటింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు డూ దిస్ వన్. Okay, no one can do it. If you want to do like this painting, it's more than 1 month will be there. We are using all traditional way. Only that Tanjore painting, this is all gold రేకులు. దీని గోల్డ్ రేకులు అంటారు. దీనిలో వచ్చి బోర్డ్ అన్నీ వచ్చి ట్రెడిషనల్గానే మేము ఇది చూసుకుంటాము. బోర్డ్ ప్రిపేర్ చేసేది, అతలో వచ్చి మక్కు ప్రిపేర్ చేసేది, స్టోన్స్ అతికిచ్చేది, అతలో కలరింగ్ చేసేది. దీంట్లో వచ్చి 8 steps ఉంది. తర్వాత ఫ్రేమ్ వచ్చి కారెక్కుడి ఫ్రేమ్. ఇది ఇలాగ ఉంటేనే తాంజూర్ పెయింటింగ్ అంటారు. దీనికి ఇంత కాస్ట్లీ వచ్చేదానికి కారణం ఏమంటే, మేము దీన్ని వచ్చి గోల్డ్ రేకులు యూస్ చేస్తుంటాం. రియల్ గోల్డ్ రేకులు. ఇది వచ్చి అంత ఈజీగా ఇది దొరకవు. ఇది ఆర్డర్ చేసి తీయవాలి తాంజూర్ నుంచి. ఈ గోల్డ్ రేకు అతికిచ్చేదే నిండది. గోల్డ్ వల్లనే ఇప్పుడు గోల్డ్ రేట్ తెలుసుని మీకు, అండ్ 1 లక్ష రూపాయలకి పోయింది. ఆ గోల్డ్ రేకుల వెల
ಜಾಸ್ತಿ ಆಗೋಣ ಆವಣ ಈ ರೇಟ್ ದಿ ಟ್ಯಾಂಜರ್ ಪೇಂಟಿಂಗ್ ಕಾಸ್ಟ್ ಜಾಸ್ತಿ అవుతానే ఉంటుంది బికాస్ వీఆర్ యూజింగ్ ఆల్ tangier gold sheets. These are all original gold sheets and stones. That's why this become right. Not only that, they are only nowadays only the few artists only they are doing this one. मेरा नाम प्रकाश महापात्र है। मैं रघुराजपुर से आया है और उड़ीसा का जो पट्टचित्र ट्रेडिशनल कला है इसको लेके आया है प्रदर्शन दिखाने के लिए। वो जो प्रदर्शन के ये जो पट्टचित्र है जगन्नाथपुरी का मंदिर के अंदर आया है। वो बहुत पुराना काम बनता है और पेंटिंग बनाने के लिए बहुत तकलीफ होता है, प्रॉब्लम होता है। सीखने के लिए बच्चे लोग बहुत मेहनत करना पड़ता है। वो कारीगर का जो मेहनत मिल पाता नहीं है और एक कला को जीवित रखने के लिए सरकार का प्रयास चाहिए। ऐसे प्रोग्राम प्लेटफॉर्म मिलेगा तो अच्छा लगेगा। జీవం ఉట్టిపడేలా ఇవి చిత్రలేఖనలా ఛాయా చిత్రాలా అనే రీతిలో కొందరి చిత్రకారులు చిత్రాలు ఉన్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన కొండలరాజు అనే కళాకారుడు మనిషి ఛాయాచిత్రాన్ని కేవలం 8 నిమిషాలలో గీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. எனக்கு ஊர் வந்து தென்காசி. என்னோடய மாஸ்டர் வந்து எஸ்எஸ் மணியன். நான் வந்து தென்காசியிலேருந்து குவைத்துக்கு வந்து 2001 போனேன். அங்கே ஒரு 20 இயர்ஸ் வந்து ஓவிய ஆசிரியராகவும் ஓவியராகவும் பணிபுரிஞ்சிருக்கேன். அங்கே வந்து நிறைய கேலரி, புசேரி கேலரி, தாரல் சித்து, அந்த மாதிரி நிறைய கேலரியில் வந்து என்னோடய பெயிண்டிங்ஸ்லாம் வச்சு அங்கெல்லாம் ஷோ ஆகிருக்கு. இந்தியன் எம்பசியில், அமெரிக்கன் எம்பசியில், அப்புறம் பிரிட்டிஷ் எம்பசி எல்லாத்துலேயும் என்னோடய பெயிண்டிங் இருக்குது. இப்போ லாக்டவுனில் நான் இங்கே வந்து இது மாதிரி இந்தியாவுக்குள்ளே இருக்கிற எல்லா ஸ்டேட்டுக்கும் போகிறதுக்கு ஒரு வாய்ப்பு கிடச்சிது. இந்த ஆந்திரா இந்த ஷோலையும் நான் பங்கேற்கிறதுல ரொம்ப மகிழ்ச்சி அடைகிறேன். அப்புறம் என்னோடய பெயிண்டிங்ஸை பற்றி இப்போ நான் சொல்லணுன்னா, நான் மேபி ஒரு 35 இயர்ஸாக வந்து என்னோடய ஓவியங்களை நான் வரைஞ்சிட்ருக்கேன். 4th ஸ்டாண்டர்ட் படிக்கும்போது நான் ஓவியத்தில் ஆர்வம் இருந்துச்சு. இப்போது கண்டினியூவாக ப்ரொஃபஷனலாக ஒரு 35 ఇయర్స్ பண்ணுறேன். పర్యావరణం, సంస్కృతి, ఆలయాలు, గుర్రాలు పలు చిత్రాలతో చిత్ర సంతలో కొలువు తీరాయి.
కళాకారిణి సమాజంలో కళ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇక్కడ విజయవాడ చిత్రసంత గురించి తెలుసుకుని ఇక్కడ ఎగ్జిబిషన్ పెడదామని ఇంట్రెస్ట్తో వచ్చాను. వి యూజ్ టు స్టే ఇన్ బెంగళూరు. అక్కడ కూడా చిత్రసంత పార్టిసిపేట్ చేసి ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ కూడా అట్లాగే ఆ ఫీలింగ్ కలుగుతుంది, బాగుంది చూడడానికి. సో నేను వేసే పెయింటింగ్స్ థీమ్ అక్రిలిక్ అండ్ పెన్సిల్ ఆర్ట్స్ అండి ఎక్కువగా మోస్ట్లీ. సో నా అక్రిలిక్ వర్క్స్ ఎక్కువగా విలేజ్ రూరల్ స్టైల్ టైప్లో ఉంటాయి. సో నేను తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసి వాటిని నేను క్రియేట్ చేసి సేల్స్కి పెడుతూ ఉంటాను. అండ్ చాలా ఎగ్జిబిషన్స్ పెట్టాను ఇంతవరకు. ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ అని పార్టిసిపేట్ చేశాను. సో నా వర్క్స్ అక్కడ కొంచెం పాపులర్ అయ్యాయి. సో చాలామందికి రూరల్ స్టైల్ అనేది కొంచెం ఈజీగా అర్థమవుతూ ఉంది. నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉందండి. సో నేను వీటిని హాబీగా చేసుకుంటూ కొంత సీనియర్ ఆర్టిస్టుల దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకుని దాన్ని ఇంకా రిఫైన్ చేసుకుని ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటున్నాను. సో ఇక్కడ ఆర్టిస్టులకి చాలామందికి వాళ్ళ వర్క్స్ ప్రజెంట్ చేసి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో వివిధ దేశాల నుంచి, వివిధ స్టేట్స్ నుంచి వస్తున్నారు ఇండియా మొత్తము. సో బెంగళూరులో కూడా ఇట్లాగే చాలామంది 1500 మోర్ దాన్ 1500 ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేసేవారు. ఇక్కడ మెల్లిగా డెవలప్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి థీమ్ని తీసుకురావడం చాలా గొప్ప విషయం. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొంచెం ఆల్ ఓవర్ ఇండియాలో పాపులర్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆర్టిస్టులకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సందేశాత్మక చిత్రాలు, న్యాచురల్ కళారూపాలతో కళాకారులు తమ సృజనాత్మకతను సమాజం నుండే పొందుతారని కళాకారిణి సరస్వతి యార్లగడ్డ అన్నారు. నేను రీసెంట్గా హైదరాబాద్ నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యాను. నేను BFA కంప్లీట్ చేశాను అండ్ వెంకటేశ్వర కాలేజ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్గా. ఆఫ్టర్ BFA నేను టీచింగ్ స్టార్ట్ చేశానండి. అక్కడే 5 years టీచింగ్ చేశాను హైదరాబాద్లో. అండ్ దెన్ 2 years బ్యాక్ షిఫ్టెడ్ హైదరాబాద్ టు విజయవాడ అండి. సో ఇక్కడ చాలా బాగుంది, ఎంకరేజింగ్గా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిత్రకళ సంత ఏర్పాటు చేసిన సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు. ఇది చాలా ఎంకరేజింగ్గా అనిపించింది ఆర్టిస్టులకి. నేను ఈ ఆన్లైన్ కాంపిటీషన్స్కి ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. సో ఇక్కడ యాక్చువల్గా ఫిజికల్గా అంటే ఇదే ఫస్ట్ టైం అన్నది, బట్ ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ ఎంజాయింగ్ అండి, బాగుంది. నేను యాక్చువల్గా ఫస్ట్ యానిమేషన్ చేశాను ఇంట్రెస్ట్తోని ఒక 2 years. యానిమేషన్ యాక్చువల్గా అది 2D అవన్నీ కలిపి ఈ స్కెచింగ్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో నాకు దాని మీద ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి యాక్చువల్గా తర్వాత ఆర్ట్ కాలేజ్కి వెళ్ళి చేశాను. సో అక్కడ అంతా ఆల్ మీడియమ్స్ చేస్తానండి, నేను అన్ని మీడియమ్స్ చేస్తాను. పెన్సిల్ షేడింగ్స్ అండ్ చార్కోల్, పేస్టల్స్, ఎవ్రీథింగ్ అండి, వాటర్ కలర్స్, ఎక్రలిక్ అండ్ ఆయిల్ అన్నీ చేస్తాను. సో నాకు అన్నిటికన్నా వాటర్ కలర్స్ భలే ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఇట్స్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ మీడియం ఆల్సో. ఐఎమ్ ఎంజాయింగ్ నౌ ఎట్ ప్రజెంట్ ఎట్ వాటర్ కలర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
కళాకారులు కళాకారులను ఎలా తక్కువగా చూస్తారో గమనించకుండా వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని తెనాలికి చెందిన శిల్ప కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. ఒక విగ్రహ తయారీ సంస్థ మాది. మా సంస్థలో ఎన్నో విగ్రహాలు అంటే బ్రాంజు, ఫైబరు, పంచలోహాలు, ఐరన్ స్క్రాప్, స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటి మెటీరియల్స్తో మేము విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం. మాకు మా సంస్థకి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఎన్నో రాష్ట్రాల్లో మేము ఎన్నో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో కూడా మేము మంచి మంచి మహానగరాల్లో అంటే చెన్నై, బెంగళూరు, గాంధీనగరం, అహ్మదాబాద్ ఇలాంటి ఎన్నో చోట్ల భారీ ఎగ్జిబిషన్ మేము నిర్వహించాం. ఈ రోజున టాస్ వారి 4వ చిత్ర సందర్భంగా మా శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందనే ఆలోచనతో ఎలాంటి చిన్న ప్రదర్శన అయినా పెద్ద ప్రదర్శన అయినా మేము చేయడానికి మా సంస్థ ముందుంటుంది. ఎందుకంటే ఎంతోమంది కళాకారులని ఇది గుర్తింపు, ప్రోత్సాహం కూడా వచ్చింది. కొన్ని ప్రత్యేకమైన సంస్థలు కనుక పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తే చిన్న చిన్న వాళ్ళు కూడా మనకు గుర్తింపు వచ్చిందన్న ఆలోచనతో ఇలాంటి ఎగ్జిబిషన్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఈ కళలని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా మరి కళాకారులకు కానివ్వండి, కళాభిమానులకు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానీ అందరికీ ఉంది. ఇలాంటి కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రత్యేకంగా మరి ఇదివరకు రాజులు పోషించేవాళ్ళు అనుకోండి, ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటి మీద శ్రద్ధ చూపించి పోషించాల్సిన అవసరం ఉంది. మాకు ప్రత్యేకంగా మన నూతన రాజధాని ఏర్పాటైంది కాబట్టి ప్రత్యేకంగా రాజధానిలో కూడా మంచి ఏదైనా గ్యాలరీలు ఏర్పాటు చేస్తే మళ్ళీ ఎలాంటి రోడ్లో శిల్పకళా ప్రదర్శనలు కానీ చిత్రకళా ప్రదర్శనలు పెట్టే అవకాశం ఉండదు. ఆర్టిస్టులకి మంచి గ్యాలరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా డిడి సప్తగిరి ఛానల్ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. పిల్లలు చిత్రకారులుగా మారితే భవిష్యత్తులో అందమైన ప్రపంచం ఏర్పడుతుందని విశ్రాంత కళా ఉపాధ్యాయులు కరణం నూకరాజు తెలిపారు. నేను రాజమండ్రిలో పుట్టి పెరిగి అక్కడే చిత్రలేఖనం, దామెల రామారావు ఆర్టికల్లో నేర్చుకున్నాను. డ్రాయింగ్ టీచర్ అయ్యాను. ఉత్తమోపాధ్యాయ అవార్డు వచ్చింది. తర్వాత ఇలాంటి ఆర్ట్ కాంపిటీషన్లు, చిత్రకళా సంతలు వాటిలో ఎన్నో పాల్గొంటున్నాను. చాలా ఆనందంగా ఉంటుంది. నాకు స్పెషలైజేషన్ ప్రకృతి దృశ్యాలు అనే దాని మీద వేస్తుంటాను. చాలా మంచి ఆనందంగా ఉంటుంది ఇలా చేయడం. ఈ చిత్ర సంతలు రావడం వల్ల చాలామందికి మేము కొత్త కనబడుతుంటాం. చాలా బాగానే చేస్తున్నారు ఏర్పాటు. దీనివల్ల మేము బయటికి అందరికి కనబడుతున్నాం. ఆర్టిస్ట్ ఏంటన్నది తెలుస్తుంది. అందువల్ల మేము వచ్చి అందరు ఆర్టిస్టులను కలుసుకుంటున్నాం. ఈ సంస్థ వారికి ఇలా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈ చిత్రం ప్రకృతి దృశ్యాల్లో నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. దీన్ని ఆ ఎక్రిలిక్ పెయింట్తో నేను చేశాను. దగ్గర 1 వారం రోజులు పట్టింది. ఇది ఏలూరు నుంచి వస్తున్న పక్క కాలువలో దీన్ని చూసి ఒక ఫోటో తీసి దాన్ని వర్క్ చేశానండి. కళ అనేది అందరికీ అర్థమయ్యే అంతర్జాతీయ భాష. సమాజానికి ఉపయోగపడే విధంగా కళను ప్రోత్సహించడానికి మనవంతు కృషి చేయాలి. ఇలాంటి కళల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, కళాకారుల కోసం ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించడం జరిగితే కళ అజరామరమవుతుంది.